నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా సంగాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి మొదటి ఫేజ్ అయితే గ్రామం రావడం జరిగింది. నామినేషన్స్ వేయడం విత్డ్రా టైం కూడా పూర్తయింది. డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతా ఉంది. దానికి సంబంధించి గ్రామానికి ఒక రిటైర్డ్ టీచర్గా ఉండి రిటైర్డ్ హెడ్ మాస్టర్గా ఉండి స్థానిక పరిస్థితుల పట్ల ఒక గ్రామాన్ని ఏదో చేద్దామని ఒక తపనతో వాళ్ళు ఇండివిజువల్గా సొంత ఖర్చులతో ఒక లైబ్రరీ కూడా పెట్టినట్లు మనకు అనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా టెంపుల్ ఇట్లా గ్రామానికి ఏ కార్యక్రమాలు చేసారు? అసలు ముఖ్యంగా ఒక రిటైర్డ్ హెచ్ఎంగా ఉండి గ్రామానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక రెస్ట్ తీసుకొని లేకపోతే మళ్ళీ అక్కడ సిటీ బ్యాక్ డ్రాప్లోనే ఉండొచ్చు, కానీ మళ్ళీ ఈ ఆమ్లెట్కి విలేజ్కి వచ్చి ఆయన సొంత గ్రామానికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ముఖ్యంగా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఆయన నామినేషన్ కూడా వేయడం జరిగింది. సర్పంచ్ కావాలనే ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? వీటన్నిటిపైన వారితో మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. మొదటిగా తీసుకుంటే ఎప్పటి నుంచి అన్నా మీరు మీ లైఫ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి మల్కాజ్గిరి టు మళ్ళీ సంగాయిపల్లి, ఈ ప్రయాణం ఎట్లా కొనసాగింది? నేను ఇక్కడ దాదాపుగా 60 నేను మా అమ్మకు ముగ్గురము, కానీ పెద్ద నేనేమో వెళ్ళిపోయాడు. నేను 4 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ కుర్రాలు చేసిన చదివించింది. కొడంగల్లో ఇక్కడ నుంచి రాయచూరులో 6th వరకు, మొట్టమొదటి ఇక్కడ 1 నుంచి 5 వరకు ప్రైవేట్గా కాంగ్రెస్ సార్ అయిన వాళ్ళు, ఊళ్ళో భీమప్ప సారు, బాలయ్య సార్ ఇద్దరు కూడా ప్రైవేట్గా మాకు చెప్పారు. 4th వరకు 5th క్లాస్ అంగన్ రాయచూరు, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కొడంగలే. అయితే 6th నుంచి ఇక్కడ నుండి నడిచి వెళ్ళి నడిచి వచ్చేది కొడంగల్, అంటే దాదాపుగా 15 కిలోమీటర్ రోజు నడిచి వచ్చేది. ఇంటర్మీడియట్ ఉన్నది సైన్స్ గ్రూపు. తర్వాత అదే టైంలో నైట్ కాలేజీలో తెలుగు ఓరియంటల్ కళాశాల కూడా చదివాము. అయితే తెలుగు ఓరియంటల్ కళాశాల BOL, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీలు ఇక్కడ ఏ ప్రాంతంలో లేవు. హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్లో మొట్టమొదలు బీకామ్ SP కాలేజ్ చదివాను. తర్వాత రాత్రికేమో BOL ఆంధ్ర సారస్వత పరిషత్ కళాశాలలో అక్కడ BOL తర్వాత బీకామ్ తర్వాత ఉస్మానియా ఇన్స్టిట్యూట్ లోపల MA తెలుగు రెగ్యులర్ చేశాను. తర్వాత MED, తర్వాత MPhil, తర్వాత MPhil చేశాను, MED చేశాను. దీని తర్వాత చదివేటప్పుడు నాకు జాబ్ వచ్చింది. ఇది తెలుగు పండిట్ గ్రేడ్ 2 జాబ్ వచ్చింది. మొట్టమొదలు పరిగిలో కంకల్లో ఒక 10 months పనిచేశాను సార్ అక్కడ గ్రేడ్ 2గా. అక్కడ నుంచి మల్కాజ్గిరి వెళ్ళాను. 1981లో మల్కాజ్గిరి వెళ్ళాను. 81 నుంచి 97 వరకు గ్రేడ్ 2గా ఉన్నాను. 97 నుంచి 2005 వరకు గ్రేడ్ 1 ఉన్నాను. తర్వాత అక్కడే ప్రమోషన్, గ్రేడ్ 1 నుంచి HM వరకు ఒకటే స్కూల్లో 30 ఏళ్ళు పనిచేశాను. HM వరకు మల్కాజ్గిరిలో. అయితే మల్కాజ్గిరిలో స్కూల్లో పనిచేసే టైంలో మొట్టమొదటి సార్ నాకు జీతంలో ఎంత వస్తుందో చెప్పుకోవద్దు, కానీ జీతంలో 10% పిల్లలకి ఇచ్చేది. ఎందుకంటే నేను కూలీనాలు చేసి మా అమ్మ చదివించింది కాబట్టి బీద పిల్లలు అప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా ఇచ్చేది కాదు. అందుకొరకు నా జీతంలో 10% నుంచి వాళ్ళకి పుస్తకాలు అవి ఇచ్చి చదివించేది అక్కడ. ఎందుకంటే తెలియదు కారణం మా అమ్మ స్ఫూర్తి. దీని తర్వాత అక్కడ ఉన్నప్పుడు నేను HM ఉన్నప్పుడు పాఠశాలను పూర్తిగా సమూలంగా మార్చాను. వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే అందరూ అంటున్నారో అలాంటివి డిజిటల్ లైబ్రరీ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ, స్కూల్ కానీ, నా అంత కష్టపడి డొనేషన్స్ తోటి 30 ఏళ్ళు పనిచేశాను కాబట్టి సాఫ్ట్వేర్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నవాళ్ళు వాళ్ళని తీసుకొని స్కూల్ బాగా డెవలప్ చేశాను. రంగారెడ్డిలో ఫేమస్ స్కూల్లో చేశాను. అదే స్కూల్లో నేను NCC ఆఫీసర్గా ఉన్నాను. లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ వరకు వెళ్ళాను. ఆ రంగారెడ్డి జిల్లాలో NCC అనేది మా స్కూల్లో చాలా ఫేమస్గా ఉన్నటువంటిది. అందువల్ల మా విద్యార్థులు క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. నేను ఉన్నప్పుడు ఆటల్లో కానీ లేకుంటే సంస్కృతిక కార్యక్రమాలు కానీ, రిజల్ట్ కానీ మా మల్కాజ్గిరి చాలా ఫేమస్ ఉంది. మీరు చేశారు సార్, మీ స్కూల్ సైడ్ కావచ్చు వెళ్ళారు, పిల్లల్ని ఒక విద్యావంతులుగా మార్చారు. మార్చిన తర్వాత అంటే ఒక చిన్న కుగ్రామం నుంచి కష్టపడి తల్లి చదివిస్తే అక్కడ నుంచి ఏం లేని నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎదిగారు. ఎదిగిన తర్వాత మళ్ళీ గ్రామానికి రావాల్సి మొట్టమొదటి మా స్కూల్లో నేనే పుట్టాను టీచర్గా. ఇప్పటికి ఇద్దరేమో ఉన్నాము. తర్వాత ఇక్కడ కూడా చాలా మంది చదివించినప్పుడు వచ్చినప్పుడు కూడా మళ్ళీ రిటర్న్గా మీరు గ్రామానికి రావాల్సిన రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఇక్కడ డెవలప్మెంట్ పనులు కూడా చేసినట్టు ఉన్నాను. అయితే ఏంటంటే మా అమ్మ ఏంటంటే చాలా విద్యావంతులు చేసింది కాబట్టి ఆమె స్ఫూర్తి ఉన్నప్పుడే చిన్నప్పుడు ఏం చేసి అందరికీ అన్నం పెడుతున్నాం, అందరికీ అన్నం పెట్టేది.
తర్వాత కూల్ డబ్బులు అందరూ చదివించేది అదే థియేటర్స్ అక్కడ నుంచి మీకు వచ్చినట్టున్నారు. వచ్చింది. అయితే నాకు ఒకటి ఉండేది, హైదరాబాద్ ఏం వస్తుంది, డబ్బు ఉంటుంది, ఎంజాయ్ చేస్తామంటే. ఎంజాయ్ అంటే ఎప్పుడు సార్ సినిమా చూడు టూర్లు కూడా అదే ఉంటుంది కదా. రిటైర్ తర్వాత వెళ్ళి ఆ స్టేషన్లో కూర్చునేది, మాట్లాడుకునేది, పంచమలో కబుర్లు చెప్పుకునేది. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి సేవ చేసే తత్పరత ఉంది. అప్పుడు చదివేటప్పుడు కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఎన్సీసీ తరఫున లయన్స్ క్లబ్లో ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక సేవాభావం ఉంది. చిన్నప్పుడే మా వాళ్ళని తీసుకెళ్ళి చదివేటప్పుడే వాళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్ళేది, అవి తీసుకొచ్చేది. చిన్నప్పుడు అలవాటు కాబట్టి నాకు ఒకటి ఉండేది, హైదరాబాద్ ఉంటే ఏమొస్తుంది, ఒక నా జన్మభూమి చిన్న పల్లెటూరు కాబట్టి డెవలప్ చేయాలని తపన నా చిన్నప్పటి నుంచి. చెప్పినప్పటి నుంచి నా కోరిక ఉంటే కోరిక దేవుని దానికి నెరవేరింది. అయితే రోజు దేవుని దాన్ని వెళ్ళి వచ్చేది, ఈ దేవుడి గుడి కడితే బాగుంది అనుకునేది. అదృష్టం కొద్ది నాకే వచ్చింది. ఇన్నేళ్ళు అయినా ఎవరికి పట్టించుకోలేదు. ఆ గుడి మొట్టమొదటి డెవలప్ చేశాను సార్ నేను. ఆ డెవలప్ చేసిన తర్వాత అనిపించింది దేవుడు కొంతమందికి పరిమితం, విద్య చాలామందికి ముఖ్యం కాబట్టి అది విద్య చేస్తే పోతుంది, తరతరాలు గుర్తుంటుంది. అది వెళ్తారో భక్తి ముగుతుంటారో విద్య అంతకంటే ముఖ్యం నా ఉద్దేశంలో కూడా. అందుకని అంత విద్య అనేది ముఖ్యంగా తరతరాల పనికి వస్తుందని ఒక ఆలోచన వచ్చింది. ఏం చేయాలో బాగా ఆలోచించి లైబ్రరీ అంటే మా స్కూల్లో కూడా ఒక లైబ్రరీ ఒక రకం కొత్త రకంగా చేసేది మా ఉన్నప్పుడు. ఈ లైబ్రరీ కట్టాను తప్పనితో ఏం చేశాను, ఒక లైబ్రరీ కట్టాను. లైబ్రరీ కట్టడం కాదు, ఎండాకాలంలో ఇక్కడ కోచింగ్ ఇస్తుంటాను, పిల్లలు తెప్పిస్తుంటాను, ఇంగ్లీష్ కోచింగ్ అవన్నీ. ఇంకోటి కోరిక ఉంది, ఇక్కడ ఈ సుబ్బ ప్రాంతంలో ఉన్న గ్రామాల నుంచి హైదరాబాద్ వెళ్తారు, కోచింగ్ సెంటర్లకు వెళ్తారు. ఆ డబ్బులకు అవస్థ పడుతుంటారు, రూములు తీసుకొని అవస్థ పడుతుంటారు, కోచింగ్ డబ్బులు వాళ్ళ ఉద్దేశంతో ఈ సంగాయపల్లి కానీ చిట్టపల్లి అన్ని ప్రాంతంలో రంగరాయచూరు చదవడానికి ఇక్కడ కాంపిటీషన్ బుక్స్ కానీ, తర్వాత ముసలి వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు కానీ, వేదాలు, పురాణాలు, రామాయణాలు, మహిళలకు సంబంధించిన పుస్తకాలు, చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలు అన్నీ తెచ్చిపెట్టాను. ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఎప్పటికప్పుడు లేటెస్ట్ గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చిందని? గ్రంథాలయం అంటే చాలామంది చూస్తుంటే ఈ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్ అవసరపడేవాళ్ళు. ఇది కోచింగ్ కొరకు గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి. అరే గ్రూప్ 1 గ్రూప్ బి అదే ఎందుకు చిన్న పల్లెటూరు కాబట్టి ఇక్కడ కడితే చుట్టుముట్టు ప్రాంతం వాళ్ళు వచ్చి కూడా కోచింగ్ చదువుకుంటారు, వెళ్ళాల్సిన పడలేదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒకళ్ళు 50 మంది ఒక తయారైతే వాళ్ళ భోజనం కూడా పెట్టడం ప్లాన్ తయారైతే లంచ్ చదివిద్దామని నైట్లో అనుకుంటే కూడా అవకాశాలు అని కోరిక వాళ్ళకి ఎంత తెచ్చాను. అందువల్ల సమ్మర్ లోపల ఇంగ్లీష్ కోచింగ్ ఇప్పిస్తున్నాను. ఇంకా ఈ టైం నాకు ఏమి కోరుకుందంటే బయట వాళ్ళని తెచ్చి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయక ఇద్దరు కోచింగ్ పెట్టి ప్లాన్ ఉంది. మొన్న కదా ఇది కారణం ఏంటంటే మా సర్పంచ్ అనేవనుకో గవర్నమెంట్ కొన్ని హక్కు వెళ్ళొచ్చు, అవి తీసి పెట్టాను ఇక్కడ ఇప్పటికీ. సో ఇప్పుడు ఎన్ని రోజులు మీరు ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడం? ఒక లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇది కోదండ రామచంద్ర కోదండ రామ సార్ వచ్చారు, ఓకే, ఆదిజ్యోతి సంపాదకులు శ్రీనివాస్ వచ్చారు, తర్వాత ముద్దప్ప దేశ్ముఖ్, వేరే లేదు మా ఈయన వాళ్ళు వచ్చారు, తర్వాత స్టూడెంట్స్ వచ్చారు, లెక్చరర్స్ ప్రొఫెసర్ వచ్చి ఆదేశించారు. సో మీరు మీ మదర్ గారి పైన ఉన్న ప్రేమతోటి సో స్టాచ్యూ అయితే ఏర్పాటు చేయడం. సో దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఎప్పుడే కానీ జీవితంలో అమ్మని మర్చిపోవద్దు. ఎందుకంటే అమ్మని మర్చినామంటే మొత్తం మర్చినట్లే. తల్లిదండ్రులు మరవడం మరచిపోవద్దు అనే ఉద్దేశంతో తల్లి నాకు స్ఫూర్తి చదివించింది కాబట్టి ఈ లేకుండా ఈరోజు నేను బట్టలు ఎత్తుకుంటూ ఉండేవాడిని. ఈ ఊళ్ళో ఉండి ఇక్కడికే పరిమితం అవుతుంటే వీటికి అంత దాకా సేకరించింది కాబట్టి నాకు చదువు అనేది ఎంత ముఖ్యమంటే చదువుంటే విలువ చాలా ఉంటుంది, చదువు లేకపోతే విలువ లేదు. కులాలు మతాలు రకరకాలు వస్తాయి, అవన్నీ లేకుండా చదువు ఉందనుకోండి కులాలు విలువలు మతాలు చూడడం ఒక సంస్కారం అందరం తయారు చేసి మా అమ్మ కాబట్టి ఆ స్ఫూర్తితో మా అమ్మకి ప్రేమ పెట్టాను. ఇంకోటి అమ్మని ఎవరిని మర్చిపోవద్దు, రోజు అమ్మకు నమస్కారం చేయాలి అని పిల్లలు చెప్తే తన అభిప్రాయం చెప్పి ఆ ఉద్దేశంతో స్ఫూర్తిగా తీసుకుంటూ చాలామందిని పెట్టాను. సో మీరు ఈ టీచింగ్ ఫీల్డ్ అనేది మీరు ఉన్నంత వరకు కంటిన్యూయేషన్ చేసేటట్టున్నారు? చేస్తాను. నేను కూడా నాకు వేరే జాబ్ వచ్చింది అప్పుడు చదివేటప్పుడే. ఇది బ్యాంకులో వచ్చింది, ఐడిబిఐ కంపెనీ వచ్చింది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వచ్చింది, పోలేదని. ఈ పిల్లలతో ఏమవుతుందంటే మనం విజ్ఞానం పెంచుకోవచ్చు, తర్వాత మనం తెలివి 10 మందికి పంచవచ్చు అవతీసంతో. అందుకే రిటైర్మెంట్కి 4,000 మంది వచ్చారు విద్యార్థులు. అమెరికాలో ఉంటారు, ఇప్పటికీ మాట్లాడుతుంటారు, వచ్చి కలుస్తుంటారు, ప్రతి సంవత్సరం సన్మానం చేస్తుంటారు. అది ఒక గురించి సుకృతం నాకు. సో ఇప్పుడు ఈ లైబ్రరీ పెట్టిన తర్వాత సో ఇక్కడ మన విలేజ్ వాళ్ళు వస్తుంటారా, సరౌండింగ్స్ వాళ్ళు కూడా ఏమైనా వచ్చారు? మన వాళ్ళు కొంతమంది వస్తారు, ఇక్కడ అంగడాచూరు వస్తారు, చిల్లపల్లి వస్తుంటారు, కోచింగ్ న్యూస్ పేపర్ కానీ కాంపిటేటివ్ బుక్స్ కానీ వస్తుంటారు. 4 రకాల పేపర్ తెప్పిస్తాను, అన్ని రకాల బుక్స్ ఉన్నాయి.
సో మరి ఓకే, మీరు ఎడ్యుకేషన్ నుంచి ఇటు మళ్ళీ విలేజ్కి రావడం, సో మళ్ళీ ఏదైతే మీ లోపల ఆలోచనలు ఉన్నాయో మళ్ళీ ఇక్కడ నేను ఒకటే కాకుండా ఏంటంటే ఊళ్ళో చాలా జాగా ఉంది కదా పని. సో ఇప్పుడు సర్పంచ్ బరిలో అయితే ఉన్నారు. సో గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెలిచిన తర్వాత మొట్టమొదటి అంటే విద్యాపరంగా కొంచెం బాగా డెవలప్ చేయాలనుకున్నాను. ఇంగ్లీష్ మేము బయటకు వెళ్తారు కానీ చాలామంది పిల్లలు బయటకు వెళ్ళకుండా ఇక్కడ చదివిస్తామని ఒకటి. దీంతో పాటు ఏమిటంటే ఒక ఐఐటి లాంటి ఒక కోచింగ్ సెంటర్ తెచ్చుకొని కోరుకుంది ఊరికి. ఎందుకంటే ఊరుకులో చదువుకుంటారని చెప్పి ఇక వెళ్ళే వారికి అందరూ కూడా బాగా కోచింగ్ ఏవైతే మన నవోదయ స్కూల్ లాంటి స్కూల్కి వెళ్తుంటారు చూడండి, అలాంటి కోచింగ్లు ఇప్పించాము. తర్వాత మళ్ళీ మా ఊరి పిల్లల్ని జిల్లాల్లోనే చాలా ఫేమస్ అయ్యేటట్లు చేయాలని తపన ఉంది. అది తర్వాత ఇక్కడ ఏంటంటే డాక్టర్లు ఎవరు లేరు, మా ఊరు నుంచి డాక్టర్ చేయాలని కోరుకుంది, ఐఏఎస్ చేయాలని అయిపోయి ఒక తపన నాకు అవుతుంది. అలాంటి సంబంధించి సో విద్యావంతులుగా వాళ్ళని ఒక మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే ఆలోచన అయితే ఉన్నది. అది మొట్టమొదటిది. దాని తర్వాత ఏంటంటే సాయంత్రం టైం లోపల పిల్లలకి వేరే కోచింగ్లు ఇప్పించడం కానీ మహిళలు కూడా ఇదే కాదు, మహిళలకు సంబంధించిన కూడా చాలా వెనుకబడి కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి పుస్తకాలతో పాటు ఇంకోటి ఉంది, అలా కొన్ని కాంపిటీషన్ పెట్టడం సంక్రాంతి రోజు కానీ వేరే అది చేయాలని కోరిక ఉంది. చిన్నపిల్లలకు ఒక పార్కు లాంటిది, తర్వాత ఆటలు, తర్వాత యోగా సెంటరు, యోగా చేయించాలని తీసుకొచ్చి గేమ్స్ ఆడించాలని కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఈ ఊరిని చిన్నవారు కాకుండా ఈ ఊరిని ఎట్లా ఫేమస్ చేయాలని కోరిక తక్కువ ఉంది. దీంతో పాటు ఒక పార్కు, చిన్న ఫంక్షన్ హాల్, ఊళ్ళో ప్రకృతి వనం చేయాలని చెట్లు పూలు పెట్టి మడలు వెళ్ళి చేయాలి. మోర్లు బాగాలేవు చూసారు మీరు, రోడ్లు బాగాలేవు, మోర్లు బాగాలేవు. తర్వాత ఇంటికి టాయిలెట్స్ ఎప్పటికీ టాయిలెట్ చేయాలనుకుంది. ఈ ఊరు ఎట్లుందని చూడడానికి ఒక అర్థంలాగా చేయాలని నా కోరిక ఉంది. ఇంకా ఫంక్షన్ హాల్ కట్టిన తర్వాత నెట్ వస్తుంది కదా ఊరికి ఊరికి పెట్టడము. తర్వాత భక్తిపరంగా కూడా అందరూ కొద్దిగా ఇప్పుడు తావు ఉంది కదా. ముఖ్యంగా నా కోరిక ఏంటంటే చదువుతో పాటు అందరూ కూడా పిల్లలందరూ తాగుతుంటారు ఇక్కడ, చిన్న పిల్లలు. అది తాగడం అనేది బంద్ చేయాలని కోరుకుందాం. కోరికబడిన ఒక విద్యావంతులు చేసి వీలైతే ప్రైవేట్ కంపెనీలో అక్కడక్కడ జాబ్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఇక్కడ రోడ్ల మీద ఎక్కడ కూర్చుంటారు కదా, వాళ్ళు కూడా కమ్యూనిటీ చిన్న హాలు కట్టించి వాళ్ళకు రోడ్ల పైన కూర్చోకుండా అందులో కూర్చోవాలి. సాయంత్రం టైంలో కూడా చదవడం వాళ్ళు కూడా క్యారమ్స్ ఆడడం కానీ అలాంటి కట్టించాలనుకుంటుంది. ఇప్పుడు స్కూల్ లేదు, గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు, అంగన్వాడీ స్కూల్ లేదు. ఇంకొకటి ముఖ్యంగా వ్యవసాయం దారులు కాబట్టి గ్రామ పంచాయతీ సొంత బిల్డింగ్ లేదా, ఇప్పటి లేదు. 2025లో కూడా లేదా, ఇన్ని రోజులు అంగన్వాడీ స్కూల్ లేదు. ఒకటే రూమ్ ఉంది స్కూల్కు. తినే కాకుండా మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి కొంతమంది సైంటిస్ట్ని తీసుకొచ్చి వ్యవసాయదారులకు లేటెస్ట్ పంటలు ఏదైనా చేయాలని కోరుకుంది. మామూలుగా సాంప్రదాయ పంటలు పండిస్తారు, మనం కొంచెము కొత్త పంటలు వంగడాలు చేయాలని ఉంది. ఇక చెప్పలే వాళ్ళందరికీ సబ్సిడీ గెలిచిన తర్వాత చెప్తారని ఏ రకంగా పంటలు పండించాలి. కేవలం డబ్బులు తక్కువ వస్తాయి కాబట్టి కొత్త రకాల వంగడాలు చేయాలని కోరుకుంది. సో అలా చెప్పలే వాళ్ళు చెప్పొద్దు. ఇప్పుడు పొలిటికల్గా మీరు వెళ్ళేది కూడా ఏదో రాజకీయాలు చేసి ఏదో బతుకుదాం, రాజకీయాలు సంపాదిద్దాం కానీ ఇక్కడ నా గ్రామానికి నేను సేవ చేసి ఇంకొంచెం బెటర్ చేయగలుగుతాను, ఒక పదవి ఇస్తాను అనే ఉద్దేశంతో వస్తా ఉన్నాను. ఇప్పటికి నేను 70 లక్షలు ఖర్చు చేశాను ఊరి కోసం. ఇప్పటికి టెంపుల్కి వెళ్తే ఇప్పటికి కోచింగ్లకు అది వేసి టెంపుల్కి 30 లక్షలు అయింది, 30 లక్షలు అయింది. ఆ టెంపుల్లో కూడా ఏం చేస్తుంటామంటే అమావాస్య పునాది భోజనాలు ప్రతి శనివారం చాలేస్తారు. జాతర లేకుండే కొత్తగా నేను అసలు టెంపులే కదా జాతర పెట్టడం. తర్వాత శృంగేరి మఠం నుంచి తెచ్చాను కొంతమంది నిధులు, ప్రవచనకర్త తెప్పించాను. దత్తపీఠం నుంచి తెచ్చి 108 సార్లు హనుమాన్ చాలీసా తెప్పించాను. కేవలం గుడిగట్టు రాలేదు, అది బాగా ఏంటంటే రోజు పెళ్లి లేదు నేను అక్కడ గుడి అయితే కొండగట్ట మా టెంపుల్ అయితే కోరిక ఉంది. అది కూడా ఏం చేసుకుంటా తెలియదు. సో మీకు సాధ్యమైనంత వరకు మీ స్థాయికి మేము చూడ చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నాను. ఎందుకు గ్రామం మీద ఎంత మక్కువ? ఎందుకు గ్రామం అంటే చిన్నప్పుడు నాకు గ్రామం అంటే ఒక బాలుడు అనే వ్యక్తి ఉంటే బాలుడు బాగా హెల్ప్ చేశాడు. మన గ్రామంలో ఏంటంటే అందరూ ఎప్పుడు సిటీకి వస్తారు కాబట్టి అందరూ చదువుకోవాలి. నాకు ఎందుకో ఊరంటే సొంత అమ్మలాగానే ఫీల్ అవుతాయి ఇప్పుడు నాకు ఇవ్వాలి మా అన్నలే లేదు ఒక్కరిని కాబట్టి. ఆ చిన్నప్పుడు అందరూ బాగా ప్రేమ చేశారు నాకు చిన్నప్పుడు. మా నాన్న చనిపోయాడు కాబట్టి అందరూ పిలిచేది. అప్పుడు ఇంత కులాలు ఉండే కదా, కులాలు పొందాను ఎప్పుడు కూడా ఎంకరేజ్ కాబట్టి అందువల్ల ఇక్కడ మక్కువ ఎక్కువ. మాకు లేకుండా డబ్బులు ఇచ్చేవాడు, మళ్ళీ తర్వాత పంపించేది.
తర్వాత నేను వచ్చినప్పుడు కొంచెం పాలు పంచేది, పాలు ఇంటికి పంపేది. ఆ రకంగా ఇప్పుడు కలుషితమైంది, కానీ ఆ కలుషిత వాతావరణం తీసి వాళ్ళు యథావిధిగా పూర్వకాలం ఉన్నట్టు చేయాలని తపన మాత్రం ఉంది. చెప్పలేము ఎంతవరకు సాధిస్తాను, కాలం మారింది కదా, ఆ రకంగా ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఒక ఏంటంటే మీకు గతంలో వేరే ఒక పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్గా చేయండి అనే విధంగా మీకు ఏదైనా పిలుపు వచ్చింది. అవును. ఎక్కడి నుంచానో ఏం జరిగింది అసలు? నేను రిటైర్మెంట్ అప్పుడు సార్ నాకు 4000 మంది పైన వచ్చారు స్టూడెంట్స్. తెల్లవారు ప్రోగ్రామ్ అయినాయి. ఆ ప్రోగ్రామ్ లోపల మల్కాయిలంతా ఎక్కువ వచ్చిన వెహికల్సే, ఎక్కడ పూలదండలు అయిపోయినాయి, గిఫ్ట్లు అయిపోయినాయి. అది అప్పుడే తెలంగాణతో నేను చాలా చురుగ్గా పాల్గొన్నాను. యూనివర్సిటీ లోపల నేను పీడిఎస్, మా గ్రూప్ ఉండే పీడిఎస్, ఇప్పుడు ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర అన్న, సమ్మయ్య, ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, జనవనరుల చైర్మన్ మరి ప్రకాష్, ఇలా ఇప్పుడు చాలామంది కోదండరామ్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసాము. బాగా ఉంది కాబట్టి అసలు తెలంగాణ ఉద్యోగం నడిపిందే మేము పీడిఎస్ లెఫ్టిస్టులు. అది ఉంది కాబట్టి 4000 మంది రిటైర్ చూశారు. రిపోర్ట్ పోయిందేమో హరీశ్రావు ఫోన్ చేశారు నాకు అంటే డబ్బులు లేవు కాబట్టి దానివల్ల వేపింది. కొంచెం 5 కోట్లు ఎమ్మెల్యే అది అప్పుడే కాబట్టి ఇంతవరకు ఇప్పుడు ఎప్పటికీ ఏ పార్టీ లేదు. కాబట్టి మన అధికారం ఏముంది, ఏ పార్టీ ఉందో ఆ పార్టీ వెళ్ళాలి, డబ్బు తీసుకుని ఊరు డెవలప్ చేయాలి అంతే. ఒక పార్టీకి ముద్ర వేసుకోవద్దు. కాన్సెప్ట్ అనేది విలేజ్ డెవలప్మెంట్ అంతే. సో దానికోసం ఏ పార్టీ అయినా ఎక్కడ నువ్వు అడిగి మన డబ్బులు రావాలంతే, ఊరి కొరకే. ఏ పార్టీలో ఒక ఇదే పద్ధతి అది చేసుకున్నాను. సో మరి స్థానిక లక్కీలు ఏంటంటే మనకు కొడంగల్ సీఎం అయింది కాబట్టి ఛాన్స్ ఎక్కువ అవకాశం ఉంటాయని. ఇంకెప్పుడు ఎక్కువ ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. వాళ్ళు తెచ్చి చెప్పిగా ఇవన్నీ చేసేతో పాటు మీ స్టూడెంట్స్ ఇప్పుడు సో మంచి స్థానాల్లో ఉంటుండొచ్చు. అమెరికాలో చాలా సైంటిస్టులు ఉన్నారు, కలెక్టర్లు అయ్యారు. తర్వాత రాజేందర్, ఈటల రాజేందర్ మీ పేరెంట్లో మల్కాయ ఎక్స్ఎమ్మెల్యే నా స్టూడెంట్ ఈటల రాజేందర్. ఇప్పటికీ కార్పొరేట్స్ నా స్టూడెంట్స్ మల్కాయలో మొత్తం. ఇప్పటికి ఎంత స్టూడెంట్స్ కానీ ఫీల్ అవుతా మల్కాయకి వస్తే మల్కాయలు ఎంత బాగుంటుంది, అసలు ఇక్కడ చాలా బాగుంటుంది. మల్కాయలు నిజంగా సొంత ఊర్లో ఫీల్ అయితే ఎప్పటికి పిల్లలు చాలా ప్రమాదిస్తారు. అది ఇక్కడ మన ప్రోగ్రామ్ అప్పుడు 50 మంది పిల్లలు చెప్పారు. ఇక్కడ గ్రామానికి కూడా నాకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, మా అమ్మ చనిపోయినాక. హాస్పిటల్ అంటే 100 మంది వచ్చేసేది. అవి చూస్తే అది హాస్పిటల్ ఏదది హైదరాబాద్లోనే అక్కడ హాస్పిటల్ అనేది మనం పోయి ఫస్ట్ హాస్పిటల్ ఉషామంలో అక్కడ చేరినప్పుడు అందరూ అడుగుతున్నారట ఎవరు ఎంతమంది వస్తారండి. నాకు ఎంతో అదృష్టం అనుకోవాలి. పిల్లల ప్రేమ, మా అమ్మ కడుపులో కొట్టినందుకు అనుకుంటున్నాను. ఆ విద్య వల్ల ఇంత విలువ ఉంది కాబట్టి మంచి జరిగి ఎక్కడనే విలువ ఉంటుంది అనుకో, మంచి పని చేస్తుంటే. అందుకని ఇప్పటికీ ఆ పిల్లలకు సమాధానం ఉంటాయి. ప్రతి సంవత్సరం సన్మానం చేస్తారు ఇప్పటికీ, సెప్టెంబర్ ఇప్పటికీ. టీచర్స్ డే రోజు ఎవరు కూడా 14 ఏళ్ళ వారు మర్చిపోతారు కదా. నాకు అదృష్టం. సో మీ రిలేషన్స్ అనేది స్టూడెంట్స్ తో అట్లా బిల్డ్ చేసారు అనమాట. వాళ్ళు పర్సనల్గా కూడా వెళ్ళేసి ఇట్లా మోటివేట్ చేయాలి, ఎట్లా వాళ్ళు కూడా చదివించాను. అది వాళ్ళ పిల్లలు అట్లా ఉన్నది. నేను ఫస్ట్ మొట్టమొదటి ఫ్లైట్లో తీసుకెళ్ళింది వాళ్ళే, శబరిమలకి. అదృష్టం. సో మీరు స్టూడెంట్స్ కార్ ఇస్తామంటే కూడా వద్దన్నారంట. ఒకసారి అభిమానంతో ఇచ్చినప్పుడు ఎందుకు వద్దన్నారు? కార్ తీసుకుంటే ఏమైతే వేరే వాళ్ళు అనుకుంటారు కదా, అరే వీడు అడిగిండేమో అనుకుంటారు. కాబట్టి ఆ డబ్బులు పెట్టి కాబట్టి స్కూల్కి ఏమైనా చేసి మనం కారుకు ఎన్ని డబ్బులు వస్తాయో స్కూల్కి ఏమైనా చేద్దాం నేను అన్నమాట. సైన్స్ సామాన్ కానీ ఒక రూమ్, చిన్న రూమ్ కానీ ఇంకోటి. సో ఇప్పుడు మొత్తాన్ని మీరు ఎప్పటికీ ఎవరిదా తీసుకోవాలి ఇక మామూలు కానీ డబ్బుల పరంగా ఆ పరంగా ఇష్టం లేదు. ఇక్కడ కూడా ఇప్పుడు చాలామంది వచ్చి ఇదంతా విషయం ఇక్కడ యువకులు కొంతమంది ఉండు అని చెప్పారు. చాలా ఊరంతా చెప్పారు అప్పుడు యునామా చేస్తామని. అనుకోకుండా ఆ పిల్లవాడు పోయింది. అసలు ఆయన వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఫాదర్ నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్కి చెప్పలేరా మరి? చెప్పింది ఈ కాలం నాకు అర్థమైంది. రాజకీయంగా డబ్బు వచ్చినప్పుడు నిజమైన ఫ్రెండ్స్ అనేది బయటపడతాయి. నిజమైన ఫ్రెండ్ త్యాగం చేస్తాను, నిజమైన బంధుత్వాలు పోతాయి. అయితే నిజమైన ఫ్రెండ్ త్యాగం లేకుండా స్వార్థం అనమాట. కాబట్టి పిల్లలందరూ చేతం లేదన్నమాట. సో మొత్తానికి అయితే డిసెంబర్ 11వ తారీఖు రోజు మన గ్రామంలో ఓటింగ్ చెప్పాను. నేను తాగించాను, తర్వాత డబ్బులు వస్తువులు డబ్బులు ఇవన్నీ ఏదేమి తాగించాను. మామూలుగా అయితే భోజనాలు పెడతాను. లేదంటే భోజనాలు మామూలు కార్యకర్తలు కదా, అటువంటి ఇస్తే కారపత్రం ఖర్చు చేస్తాను అంతే. మీ ఇష్టం అయితే లేకపోతే ఓడిపోయినా బాధ కాదు. ఎందుకంటే మనం ఇది పని చేస్తే మన ఇదే ఉంది కదా, ఇది కొత్తగా శివాన్ని మామూలు నాకు అట్లా ఆ ఉద్దేశం చెప్పాను. ఇప్పటికైతే అట్లా ఉంది.
సో ఇవి సాధ్యమైతే అంటారా? ఇప్పుడు రూపాయి ఇవ్వకుండా, ఒక మంది ఇవ్వకుండా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నమ్మకం ఉంది, ఆ, నాకు గెలుస్తా నమ్మకం ఉంది. మీ జనాల పైన ఉంది. మా ఊరి మహిళలు అయితే బాగా ఇష్టపడతారు అంటున్నారు. మరి ఇప్పటికైతే అందరూ వీళ్ళకు ఏ పదవి లేనప్పుడే ఇంత పెట్టాడు ఖర్చు అని నమ్మకంతో ఉన్నారు. మరి సో రేపు డిసెంబర్ చుట్టుముడు గ్రామాల ప్రజలందరూ తిరుగుతున్నారు ఇప్పుడు, ఎందుకు పోయి పెట్టారు సార్ మీద అని చెప్పి. రాయచూరు చిత్తపల్లి అందరూ అదే ఇంత చేయాలి కూడా మళ్ళీ ఎందుకోసం. ఇంత మంచి సార్ దొరకడం అదృష్టం, మాకన్నా లేరు ఇంత మంచి సార్. సో రేపు పోలీసులు కూడా పెద్ద ఇలా చేయరు కదా. సో మరి డిసెంబర్ 11వ తారీఖు వచ్చి ఓటింగ్ ఉండబోతా ఉందన్న మన గ్రామంలో అయితే. మరి ఓటింగ్ సంబంధించి గ్రామస్తులకు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాం? నన్ను గెలిపిస్తే స్కూల్లో రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్లో ప్రసిద్ధమైనటువంటి ఒక పండుగ చేస్తాను, పరిశుభ్రంగా నిర్వహిస్తాను, విద్యాపరంగా చేస్తాను, దైవపరంగా చేస్తాను, తర్వాత ఆరోగ్యపరంగా, ఈ 3 రకాల వ్యవసాయపరంగా, ఈ 4 రకాలుగా వేరే గ్రామాల కంటే మన గ్రామాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదని తపన ఉన్నా. సో ఇది ఏదైతే హనుమయ్య గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో సో ఒక మంచి ఒక విద్యావేత్తనే కాకుండా గ్రామాన్ని కూడా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఆలోచన వారికి ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉన్నది. సో ముఖ్యంగా ఏదైతే గుడికి సంబంధించి కూడా భారీ ఎత్తున వారి సొంత ఖర్చులతో గుడిని కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ చిన్న ఆమ్లెట్లో ఒక కుగ్రామంలో సో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలన్న వారి యొక్క ఆలోచన, సొంత ఇంటిని లైబ్రరీ కూడా మార్చే ప్రయత్నం. సో అదేవిధంగా దాని ముందర లైబ్రరీ సో టెంపరీ మొన్న వచ్చిన ఓకే పైన సో ఈ విధంగా సో ఒక లైబ్రరీగా అయితే మార్చారు. సో అదేవిధంగా దాని ముందర వారి అమ్మగారిపై ఉన్న ప్రేమతో సో ఆమె స్టాచ్యూ కూడా పెట్టే ప్రయత్నం చేశారు. సో కాబట్టి గ్రామంలో సాధ్యమైనంత వరకు వారి స్థాయికి తగ్గట్టు సో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారు, సేవా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఏదైతే డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటరు దీన్ని బాగా ఆలోచన చేయాలి. చదువుకున్న వ్యక్తి ఎవరు సేవ చేయడానికి వస్తూ ఉన్నారు, ఎవరు రాజకీయాల్లో సంపాదించుకోవడానికి కానీ రాజకీయాల మీద బ్రతకనికి ఎవరు వస్తూ ఉన్నారు, వీటన్నిటిని ఆలోచన చేసుకొని సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి మనం అధికారం ఇచ్చినప్పుడే మన గ్రామం కావచ్చు, మన యొక్క జీవితాలు కొంచెం బెటర్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మళ్ళీ అదే కథ, పాత కథలోకి వెళ్తే ఒక వ్యక్తి మన కోసం, మన గ్రామం కోసం ఆయన సొంతంగా ఆయన టైం కావచ్చు, డబ్బు కావచ్చు అన్నీ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. సో డిసెంబర్ 11వ తారీఖు నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క సంగాయిపల్లి ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసుకొని సరైన వ్యక్తికి ఓటు వేసి సో సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని కోరుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న.